పసుపు రంగులో ఉండే పైనాపిల్ తెలుసు కానీ పింక్ రంగులో ఉండే పైనాపిల్ను మొదటిసారి చూసామండి. త్వరగా కొనేసి ఇంటికి తీసుకెళ్లి వెంటనే కట్ చేసేసాం. ఇంతకీ దీని టేస్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? పచ్చడి కూర చేసుకుని దోసకాయకి ముళ్ళున్నట్లుగున్న ఈ పళ్లను ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంచుమించు 50-60 రకాల ఫ్రూట్స్ ఖతర్లోని ఫ్రూట్ ఫెస్టివల్ లో ఉన్నాయండి. కలర్ఫుల్ గా కనిపిస్తున్నవి ఇవి కొబ్బరి బొండాలు. వీటికి స్ట్రా క్యాప్ కూడా ఉన్నాయి. ఈ బుడ్డి టమాటాలనైతే స్పెయిన్, మొరాకో నుండి తెప్పించారు. పెరట్లో ఫ్రీగా దొరికే ఈ కలబందని ఇండోనేషియా నుండి తెప్పించారు. కేజీ 500 రూపాయల పైమాటే. ఈ ఆస్ట్రేలియన్ రాక్ మిలాన్ 900 రూపాయలకు పైనే. పచ్చని రంగులో ఉన్న ఇవి పచ్చిమిరియాలు. మాధవి ముచ్చట్ల ఛానల్ కు స్వాగతం. అందరూ బాగున్నారా? డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన డిఫరెంట్ ఫ్రూట్స్ తో ఉన్న ఈ వీడియోను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఖతార్ దేశంలో మేముంటున్న అల్కోర్ అనే ప్రదేశంలో అల్కోర్ మాల్ అనే పెద్ద షాపింగ్ మాల్ ఉందండి. అందులోనేమో లూలు హైపర్ మార్కెట్ ఉంది. అక్కడ ఫ్రూట్ ఫెస్టివల్ జరుగుతుందని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. పింక్ పైనాపిల్ ఇంకా రకరకాల దేశాల నుండి వచ్చిన డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయని అందులో ఇచ్చారండి. పింక్ పైనాపిల్ అంటే ఎలా ఉంటుందో కొనుక్కుందామని ఇంకా ఎక్సైటింగ్ గా ఇక్కడికి వచ్చామండి. ఈ అల్కోర్ మాల్ లో లూలు హైపర్ మార్కెట్ తో పాటు చాలా షాపులు ఉంటాయండి. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళగానే ఇక్కడ పాప్కార్న్ మెషిన్ ఉంటుంది. ఇదే లూలు హైపర్ మార్కెట్ ఎంట్రన్స్. అలా లోపలికి వెళ్తే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ సెక్షన్ కి వచ్చామండి. సూపర్ గా ఉందంటూ ఇంకా వెంటనే యాక్షన్ లోకి దిగిపోయానండి. అదేనండి వీడియో తీయటం. ఇక అలా ఒక్కొక్కటి చూస్తూ వెళ్తుండగా నార్మల్ గా ఉండే పసుపు రంగులోని పైనాపిల్స్ కనిపించాయండి. ఎక్కడ 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 ఉందో తారక అని పాడుకుంటూ పింక్ పైనాపిల్ ఎక్కడుంటుందని ఇక్కడున్న సేల్స్ మన్ కి అడిగితే ఇదిగోండి ఇక్కడ ఉంది అని తెచ్చి చూపించారు. మామూలుగా ఓపెన్ లో కాకుండా డబ్బాల్లో దర్జాగా కూర్చున్న ఈ పింక్ పైనాపిల్ లోపల ఎలా ఉంటుందో అని ఓపెన్ చేసాం. ముందు అసలు రేట్ ఎంత అని చూసేసరికి 26 ఖతరీ రియాల్స్, అంటే కేజీ 550 రూపాయలకు పైనే ఉంటుంది. కొత్త రకం కదా, టేస్ట్ ఎలా ఉంటుందోనని ఒక పండు తీసుకున్నామండి. మామూలుగా కాకుండాను బాక్స్ తో సహాను తూచి ఇచ్చారు. 32.92 ఖతరీ రియాల్స్, అంటే ఇంచుమించుగా మన రూపాయలైతే 700 రూపాయలండి. నేను కట్ చేసి చూసేసరికి లోపలైతే మంచి పింక్ కలర్ లో ఉంది. ఏదోటి అడ్వర్టైజ్మెంట్ లో రంగు రుచి చిక్కదనంలా, రంగైతే గులాబీ రంగు, రుచి అయితే మామూలు పైనాపిల్ లాగే ఉంది. చాలా తీయగా లేదు, అలాగని పులుపుగా కూడా లేదు. ఇంకా చిక్కదనం బదులుగా సువాసన అనుకుంటే పైనాపిల్ వాసన అంత రావటం లేదు, కానీ బాగుందండి. కొత్త రకమైన డిసప్పాయింట్ అయితే అవ్వలేదండి. ఇవండి పింక్ పైనాపిల్ ముచ్చట్లు. పింక్ పైనాపిల్ చూసేసాం కదా, ఇంకా వీడియో క్లోజ్ చేసేయకండి. ఆగండి, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ పెద్ద బాస్కెట్ లో ఉన్నవి ఆప్రికాట్స్, పక్కనేమో పియర్స్ ఉన్నాయి. ఇవి కూడా బాస్కెట్ లో ఉన్నాయి. మన బాడీ షేప్స్ లో ఒక బాడీ షేప్ పియర్ బాడీ షేప్ కూడా ఉంటుంది. లేత ఆకుపచ్చలు ఉన్న ఈ పియర్స్ లైట్ గులాబీ రంగులోను పసుపు రంగులో కూడా ఉంటాయి. దానిమ్మ పళ్ళు 12.5 రియాల్స్ ఇక్కడ. వీటిని చూస్తుంటే దానిమ్మ పండు నిన్ను చూడగానే నోరూరుచుండు, అబ్బబ్బా పులుపు తినను, నీకు కావాలా, ఎవరికి వద్దా, పడేసాను అని చిన్నప్పటి రైమ్ గుర్తొస్తుంది కదండి. ఖతార్ దేశంలో ఈ చలికాలంలో ఫ్రూట్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ నుండి తెప్పించి ఫ్రూట్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తుంటారు. ఇవేమో ప్లమ్స్, నల్లగా ఉన్నవైతే తీయగా బాగుంటాయి, ఎర్రగా ఉన్నవి కొద్దిగా పులుపుగా ఉంటాయి. పెద్ద పెద్ద బాక్సుల్లో ఉన్న పళ్లను ఒక్కొక్క సెక్షన్ లో ఇలా వేస్తుంటారు. ఇక్కడున్న ప్లాస్టిక్ కవర్స్ లో మనకి ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వేసుకుని ఈ అమ్మాయి దగ్గరకు వెళ్తే రేట్ ఎంత అనేది వేస్తారు. సాధారణంగా ఈ కౌంటర్ లో ఉండే అమ్మాయిలు ఫిలిప్పీన్స్ కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు కానీ ఉంటారు. ఈ సెక్షన్ లోని కూరలు కానీ పళ్ళు కానీ ఇక్కడ ప్లాస్టిక్ కవర్ లో వేసుకుని ఆ అమ్మాయి దగ్గర రేట్ వేయించుకుని మనం కౌంటర్ దగ్గరకు వెళ్తే ఎంత అయిందనేది మొత్తం బిల్ అంతా వేస్తారు. ఇప్పుడు క్యాష్ తో కానీ కార్డుతో కానీ డబ్బుల్ని పే చేయాలి. ఇక్కడ ఇంకొక సెక్షన్ లో చూడండి, ఇక్కడ అన్ని చిన్న చిన్న బాక్సుల్లో ఉంటాయి. పళ్ళు కూడా చిన్న ఉంటాయి, కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్, అవకాడో, ఇలా రకరకాల పళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి. పిల్లలకు ఆల్ఫాబెట్స్ కంటూ పుస్తకాలు ఉంటాయి కదండి, అలాగే పళ్ళు కూరగాయల కోసం కూడా పుస్తకాలు ఉంటాయి కదా బొమ్మలతో. చాలా మటుకు మనకు తెలిసినవైనను ఒకటో రెండో తెలియని ఉంటాయి కదండి, అలాంటివన్నీ ఇలాంటి దగ్గర దొరుకుతుంటాయి. లూలు హైపర్ మార్కెట్ లోని ఒక సెక్షన్ అండి ఇది, ఇంకా చాలా పెద్దది ఉంటుంది. వీలైతే లూలు హైపర్ మార్కెట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ మామిడి పళ్ళు కూడా ఉన్నాయండి, చలికాలంలో కూడా దొరుకుతున్నాయి. ఇక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అక్కడ మనకైతే పెరట్లోనే జాంపళ్ళు కాస్తాయండి, కానీ ఇక్కడ మాత్రం షాప్ లో 570 రూపాయల పైనే. కవర్లో ఉన్న ఈ పళ్ళైతే చూడటానికైతే సపోటా పండ్లా ఉందండి. వియత్నాం నుండి తెప్పించారు ఈ పళ్ళను. ఈ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత కాస్ట్ అనేది ఇక్కడ పెట్టారు చూడండి స్టిక్కర్ పైన.
వీటిపైన ఇంకో సెక్షన్లోని పళ్ళని చూడండి. ఇవేమో ఎగ్ ఫ్రూట్. ఇవి ఇండోనేషియా నుండి తెప్పించారు. కాస్ట్ అయితే 20 రియాల్స్. ఇక బాక్సుల్లో ఉన్నవి ఇవి చెర్రీ ఫ్రూట్స్. సౌత్ ఆఫ్రికా నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇవి 31.75 ఉండేది, కానీ ఇప్పుడు 28 రియాల్స్ అట. ఇంకా కివీ పళ్ళు, తర్వాత ఇందాక ముళ్ళులాగా ఉన్నాయి అని అనుకున్నాం కదండి, ఆ పళ్ళు ఇక్కడ ఉన్నాయి. పైనాపిల్స్ ఇక్కడ ఉన్నాయి. కొలంబియా నుండి ఇంపోర్ట్ చేసుకున్న బేబీ బనానాస్ కేజీ 47 రియాల్స్ అండి. అయితే చిన్న చిన్న బుడ్డిగా ఉన్నాయి కదా ఇవి, కొలంబియా కంట్రీవి. ఇవి బెల్ ఫ్రూట్స్. ఇవి చూడటానికి మన వెలగపళ్ళలా ఉన్నాయి కదా. ఈ పళ్ళని చూస్తుంటే మాత్రం దోసపండుకి పైన ముళ్ళొస్తే ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి కదండి. లోపల గ్రీన్ గా ఉంటాయి చూడండి. ఇక్కడ వీళ్ళు కట్ చేసి కూడా ఫోటో పెట్టారు. ఫ్రాన్స్ నుండి తెప్పించారు ఇవి. కివీ పళ్ళు టౌన్స్ లో కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు. లోపల ఆకుపచ్చగా ఉండే కివీ పళ్ళు బాగా పండకపోతే మాత్రం పులుపుగా ఉంటాయి. ఈ పైనాపిల్స్ కు పైన బుడ్డి పైనాపిల్స్ ఉన్నాయి చూడండి. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇవేమో స్టార్ ఫ్రూట్స్. 86 రియాల్స్ ఉండేవి, ఇప్పుడు 38 రియాల్స్. మలేషియా నుండి వీటిని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మలేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, ఇండోనేషియా, వియత్నాం నుండి వచ్చిన పళ్ళను చూసాం కదండి. ఇంకా చాలా ఉన్నాయండి. వాటిని కూడా అలా చూస్తూ వెళ్దాం. వాటర్ మిలాన్, స్వీట్ మిలాన్, రాక్ మిలాన్, ఈ పళ్ళన్నీ ఇటువైపు ఉంటాయండి. పక్కన కొబ్బరికాయలు కూడా ఉంటాయి. ఆనియన్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ పైనంతను ఏ ఫ్రూట్ ఎంత కాస్ట్, అవి ఏ కంట్రీ నుండి వచ్చాయి అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. అక్కడ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ సెక్షన్స్ లో పెట్టారు చూడండి. మామిడి పళ్ళు ఇక్కడ ఉన్నాయి. మన ఇండియాలో కూడా చాలా రకాల పళ్ళు దొరుకుతుంటాయి కదండి. మీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం బాగా? ఇక్కడ ప్లమ్స్, యాపిల్స్, ఆరెంజెస్ ఇక్కడ ఉన్నాయండి. చిన్నగా తాటిపళ్ళల్లా ఎడం వైపు ఉన్నవి మ్యాంగోస్టీన్. లోపల 5 తొనల్లో ఉంటాయండి. మ్యాంగోస్టీన్ పళ్ళను సౌత్ ఈస్ట్ ఏషియాలో క్వీన్ ఆఫ్ ద ఫ్రూట్ అని పిలుస్తారటండి. ఈసాలో కూడా ఫ్రూట్స్ అని పెట్టారు చూడండి. ఫ్రూట్ ఫెస్టివల్ అనే కాకుండా రెగ్యులర్ గా కూడా చాలా రకాల పళ్ళు ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇండియాలో కూడా బాగా దొరుకుతుంది కదా. ఈ మ్యాంగోస్ అయితే ఆఫ్రికా ఖండంలోని కెన్యా, ఉగండా నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. వేరే దేశాల నుండి వచ్చాయి కాబట్టి ఇప్పటికున్న మామిడి పళ్ళు దొరుకుతున్నాయండి ఈ చల్లటి చలికాలంలో కూడాను. సైన్స్ లెసన్స్ లో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ కు ఎగ్జాంపుల్ గా చూపించే వాటర్ మిలాన్స్ డిసెంబర్ లో ఏం తింటాం, సమ్మర్ లో అయితే సూపర్ గా ఉంటాయి అంటారా? పెట్టు కొంచెం కూతగనం పండొస్తుందండి. లెబనాన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ఈ పళ్ళు 25 రియాల్స్ కేజీ. ఎంత చిన్నగా రేగు పండు అంతేసి ఉన్నాయి చూడండి. బాగున్నాయి కదా. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు 2 తెలుగు ఫ్యామిలీస్ పరిచయం అయ్యారండి. ఇవేమో టర్కీ నుండి ఇంపోర్ట్ చేసుకున్న పళ్ళు. ఇక్కడ మామిడి పళ్ళు ఒక్కొక్కటి ప్యాకెట్లో పెట్టేసి సీల్ చేసేశారు. రేట్ ఎంత అనేది స్టిక్కర్ కూడా పెట్టేశారు. వీటిని ఇంకా తీసుకుని మనం డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పే చేసేయడమే. ఇందాక అక్కడ ఉన్న అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ రేటు వేయించక్కర్లేదు. చింతపండు అంటే పుల్లగా ఉంటుంది కదండి, కానీ ఇక్కడ స్వీట్ టామరిన్ అని ఇలా బాక్సులో పెట్టి అమ్ముతుంటారు. మామూలుగా తినడానికి కూడా బాగుంటుంది. క్యాప్సికమ్ అంటే ఆకుపచ్చగా ఉంటుంది కదండి, ఇక్కడైతే పసుపులోను, ఆరెంజ్, ఎరుపు రంగులో కూడా దొరుకుతుంది. అన్ని కలిపి ప్యాక్ చేసి అమ్ముతుంటారు. ఇందాక మ్యాంగోస్టీన్ అనే పండును లూజ్ గా ఉండి మనకి ఎన్ని కావాలంటే అన్ని కవర్లో వేసుకోవచ్చు అనుకున్నాం కదండి. ఇక్కడ ప్యాకెట్స్ లోని ఇలాగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ సలాడ్స్ లో క్యాబేజ్ లాంటి ఆకుపచ్చటి ఆకులు వేస్తుంటారు కదండి, లెట్టస్, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఐస్బర్గ్ లెట్టస్ కూడా ఉన్నాయి. పనసపండు ముక్కలు తెచ్చి ఒలుచుకునే ఓపిక లేని వాళ్ళ కోసం ఇలా ప్యాకెట్స్ లోనే రెడీగా ఉంటాయి. కడుక్కొని తినేయడమే. అలాగే దానిమ్మ పండుని ఒలుచుకోలేని బద్దకస్తు లాంటి నాలాంటి వాళ్ళ కోసం దానిమ్మ గింజలను కూడా అమ్ముతుంటారు. ఆర్గానిక్ వెజిటబుల్స్ సెక్షన్ అండి ఇదంతాను. మామూలు కూరగాయల కంటే ఈ ఆర్గానిక్ కూరగాయలు రేట్ ఎక్కువగా ఉంటాయి. అల్లం, చిలకడ దుంపలు, టమాటాలు, వంకాయలు, ఇలా రకరకాల కూరలు ఉంటాయి. నల్ల మిరియాలు తెలుసు, కానీ పచ్చిగా పచ్చరంగులో ఫిలిప్పీన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న పచ్చి మిరియాలు ఇవి పచ్చిమిరపకాయలు. ఇంకా ఇవి కూడా ప్యాకెట్స్ లో రెడీగా ఉన్నాయి చూడండి. క్యాప్సికమ్లు ఉన్నాయి. నెదర్లాండ్స్ దేశం నుండి ఇంపోర్ట్ చేసుకున్న దుంపలు ఇక్కడ ఉన్నాయి. పచ్చిమిరపకాయలే కాకుండా ఎర్ర మిరపకాయలు కూడా ఉన్నాయండి. అదే మన పండు మిరపకాయలు అంటాం కదా, అవి కూడా మంచి రంగులో భలేగా ఉన్నాయి కదా. చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. బజ్జీ మిరపకాయల్లా ఉన్నాయి కదండి ఇవి, పొడుగ్గా లావుగా. గుమ్మడికాయలు, చిలకడ దుంపలు, జుకిని, ఆరెంజ్ రంగులోని క్యాప్సికమ్ ఉన్నాయి. వీటిని చూస్తుంటే పండు మిరప పచ్చడి పెట్టేయాలనిపిస్తుందా అండి. కలబంద, అలోవెరా ఊర్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదండి. ఇక్కడ చూసారా, ఇండోనేషియా నుండి తెప్పించినవి 500 రూపాయల పైన ఉన్నాయి. మామూలుగా మనం కూరల్లో వేసుకునే పెద్ద టమాటాలతో పాటు ఇక్కడ బుల్లి బుల్లి టమాటాస్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి స్పెయిన్ నుండి తెప్పించారు. అలాగే ఇవేమో మొరాకో దేశం నుండి తెప్పించారు. ఇటు పక్కేమో బేబీ కార్న్స్ ఉన్నాయి, అశ్వగంధ ఉన్నాయి. అలాగే మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి.
మష్రూమ్ ఫార్మ్స్ లో పండించే పుట్టగొడుగులతో పాటు సన్నగా ఉన్నవి, పెద్ద గొడుగులున్నవి ఇలాగా రకరకాలు ఉంటాయండి ఇక్కడ. చైనా దేశం నుండి వీటిని దిగుమతి చేసుకున్నారు. సన్నగా స్లిమ్ గా ఉన్న ఈ పుట్టగొడుగులు కూడా బాగుంటాయి. ఇక బేబీ కార్న్ ప్యాకెట్స్ అయితే ఎప్పుడు 8.5 రియాల్స్ అలా ఉంటాయండి. ఈ ఆస్ట్రేలియన్ రాక్ మెలన్ అయితే 45 రియాల్స్ ఉంది చూసారా. మన ఇండియా నుంచి, థాయిలాండ్ నుంచి, మలేషియా నుండి పనసపండు ముక్కలను తెప్పిస్తారండి. ఇవైతే మలేషియా నుండి ఇంపోర్ట్ చేసుకున్న పనసపండు. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాం, తీయగా బాగున్నాయి. పనసపండుని చూస్తుంటే కుటుంబంలా అనిపిస్తుంది కదండి. అమ్మ నాన్న పిల్లల్ని పనసపండుకి ఎలా రిలేట్ చేశాననేది షార్ట్స్ లో పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడగలరు. కొబ్బరికాయల్ని కోరేసి ఇలా కప్పుల్లో అమ్ముతారు. తర్బూజా కర్బూజా పళ్ళండి ఇవి కట్ చేసి అమ్ముతున్నారు. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను తర్బూజా కర్బూజా. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్లు ఇక్కడ ఐస్ లో పెట్టారు చూడండి. రకరకాల ఫ్రూట్ జ్యూస్లు అన్ని ఉన్నాయి. కొబ్బరి బండాల్ని చక్కగా డెకరేట్ చేసి పైన ఒక క్యాప్, స్ట్రా ఇలా పెట్టారు. ఇవి ఒక్కొక్కటి ఇంచుమించుగా 170, 180 రూపాయలు ఉంటాయండి. ఈ సెక్షన్ లో అయితే ద్రాక్ష గుత్తులు ఉన్నాయి. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు అయితే మాత్రం బాగా శుభ్రంగా కడిగి తినాలి. లోపల గింజలున్నవి, గింజలు లేనివి రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. స్ట్రాబెర్రీస్ తెలుసు, యాపిల్స్ తెలుసు, కానీ ఇవి స్ట్రాబెర్రీ యాపిల్స్ అండి. ప్యాకెట్స్లో వీటిని అమ్ముతున్నారు. కొంచెం చిన్న సైజుగా ఉన్నాయి. ఇవి సపోటా పళ్ళు, చిక్కు ఫ్రూట్స్. మలేషియా నుండి వచ్చిన ఈ పళ్ళు అయితే 600 రూపాయలు పైమాటే. మరికొన్ని రకాల పళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇలా ప్యాకెట్స్లో అమ్ముతున్నారు. ఇటువైపు ఏమో ఆరెంజెస్ లోనివి, పెద్దవి, చిన్నవి అన్ని రకాల సైజుల్లో ఉంటాయండి. ఇక్కడ కవర్ బండిల్ ఉంది కదండి. ఇందులో కవర్ కట్ చేసి మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని వేసుకోవాలి. చెరుకు కూడా అమ్ముతున్నారు, పైనాపిల్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు అయితే అరటిపళ్ళ కౌంటర్. ఇక్కడికి బనానాస్ అయితే సాధారణంగా థాయిలాండ్ నుండి, కేరళ నుండి తీసుకొస్తుంటారు. అమృతపాణి, చక్కెరకేళి ఇవి దొరుకుతాయి. అలాగే ఇవి చూసారు, ఇవి చివరిలో ఉన్నవి సపోటా అరటిపళ్ళు అంటారు కదా, అవి. రాస్ కడలే అని ఆ పళ్ళు కూడా ఉంటాయండి. ఇప్పటి వరకైతే వివిధ దేశాల నుండి ఇంపోర్ట్ చేసిన పళ్ళు, కూరలు చూసాం కదండి. ఇవైతే లోకల్ ప్రొడక్ట్స్, అంటే ఖతర్ దేశంలో పండించిన కూరగాయలు, స్వీట్ కార్న్ ఇవన్నీ అండి. అట్టపెట్టెల నుండి పళ్ళని అలా తీసి ఒక్కొక్క సెక్షన్ అలా నింపుతూనే ఉంటారండి. మామూలు పైనాపిల్స్ అయితే 5.5 రియాల్స్ అట. ఈ జామకాయలు అయితే మమ్మీస్ పిరమిడ్స్ ఉండే ఈజిప్ట్ దేశం నుండి వచ్చినవి. చాలా దేశాల నుండి వచ్చిన ఈ పళ్ళను మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. ఖతర్ దేశంలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో ఉన్నాయండి. అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మీరు మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీ సపోర్ట్ మన ఛానల్కి ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నానండి. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.